హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వేస్టేజ్ కోన్స్ మనం రెగ్యులర్గా మెహందీ పెట్టుకునే వాళ్ళకి వేస్ట్ అవుతుంటాయి కదా కోన్స్ అనేవి. అంటే కొద్దిగా ఉండి ఒక పావు వరకు ఉండి, లేదంటే కొన్ని కోన్స్ ఏంటంటే మనం మెహందీ పెట్టుకునేటప్పుడు కొంచెం విసిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్లమ్స్ అనేవి అడ్డు తగిలి మనకు పెట్టడానికి వీలు కాని కోన్స్ ఏవైతే ఉంటాయో మనం పక్కన పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా కొన్ని రెగ్యులర్గా కోన్స్ తెచ్చుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టి కూడా దాన్ని యూస్ చేయకుండా ఏం చేయాలని ఆలోచించి తర్వాత పడేస్తూ ఉంటారు. సో అలాంటి కోన్స్ ఏవైతే ఉంటాయో ఆ కోన్స్ అన్ని తీసుకోండి. మీరు నార్మల్గా మనము ఫెస్టివల్స్ అని కాకుండా రెగ్యులర్గా కోన్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ కోన్స్ అన్ని మీరు కలెక్ట్ చేయండి. వీటిని ఏంటంటే నేను నార్మల్గా కట్ చేశానండి, సైడ్కి కట్ చేసి ఇలా ఐరన్ బౌల్లోకి తీసుకున్నాను. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే మనం నార్మల్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెహందీ పౌడర్, ఇదేంటంటే యాక్చువల్గా జీవధార హెర్బల్ మిక్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ తీసుకున్నాను నేను. సో దీంట్లో ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉంటాయి. 18 హెర్బల్స్ అనేవి ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి ఉంటాయి. నీలి, భృంగరాజ్, మెంతి పౌడర్, ఇవన్నీ కర్రీ లీవ్స్, మందార ఆకు, మందార పువ్వు పౌడర్స్, అన్ని పౌడర్స్ ఉంటాయి ఇందులో. సో దీన్ని ఇందులో మిక్స్ చేసుకుంటే కనుక మీరు ఇది కాకుండా నార్మల్గా మెహందీ పౌడర్ అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనము రెగ్యులర్గా మనం నానపెడుతుంటాం కదా డికాషన్, నిమ్మరసము, పెరుగు. సో అలాంటివి ఏవి అవసరం లేకుండా మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్తో నానబెట్టుకొని మార్నింగ్ పెట్టేసుకోవచ్చండి. లేదు అంటే ఒక 1 అవర్ నానబెట్టైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం మనం ఐరన్ బౌల్లో నానబెట్టడం ద్వారా కొంచెం బ్లాక్నెస్ అనేది, ఐరన్ అనేది పడుతుంది కాబట్టి నైట్ నానబెట్టుకుంటే బెటర్. లేదు అంటే 1 అవర్ అయినా సరిపోతుంది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ మెహందీ మనం పెట్టుకోగానే ఇన్స్టెంట్గా రెడ్ అయిపోతుంది కదా. సో అందుకే మీరు ఏదైనా పార్టీస్ ఉన్నా కూడా మెహందీ కోన్స్ ఉంటే మెహందీ కోన్స్తో అయినా ఇలా ట్రై చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఈ పౌడర్ అన్నీ వేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ని బట్టి మనం చూసుకొని నానబెట్టుకోవాలి పౌడర్ అనేది. లేదు మీకు ఒకవేళ కోన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను పౌడర్ వేస్తున్నాను కాబట్టి నానబెడుతున్నాను. లేదు మీకు కొద్దిగానే హెయిర్ ఉంది, పోనీటైల్ వరకు ఉంది, లేదు షోల్డర్ వరకే ఉంది అంటే ఇవైతే ఒక 6 వరకు 7 వరకు ఉన్నాయండి కోన్స్. 6 కోన్స్ ఉన్నాయి ఇవి. సో ఈ 6 కోన్స్ సరిపోతుంది అంటే మీరు కొంచెం ఉంది అంటే సరిపోతుంది అంటే ఈ పేస్ట్ అయితే సరిపోతుంది వాళ్ళకి. సో ఇప్పుడైతే నేను ఈ పౌడర్ మొత్తం వేసి నానబెడుతున్నాను. సో ఇలా నానబెట్టుకున్నాను నేను. ఇది నైట్ అలాగే ఉంచేసుకొని మార్నింగ్ నార్మల్గా మనం హెన్నా ఎలా అయితే పెట్టుకుంటామో అలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచేసుకొని వాష్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ పౌడర్ కాకుండా ఒకవేళ మెహందీ కోనే యూస్ చేశారనుకోండి, ఒక 1/2 అవర్ సరిపోతుందండి. ఎందుకంటే అంత రెడ్డిష్గా వస్తుంది కాబట్టి ఒక 1/2 అవర్ సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ వేస్టేజ్ కోన్స్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని టిప్స్తో నేను మళ్ళీ వీడియో తీస్తాను. అంటే వేస్టేజ్ కోన్స్ ఏదైతే ఉంటాయో వాటితో ఇంకా రీయూస్ ఏం చేయొచ్చు అనేది నేను మళ్ళీ వీడియోలో పెడతానండి. సో ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.